మిత్రులందరికీ నమస్కారం. ముందుగా అందరికీ హ్యాపీ టీచర్స్ డే. మిత్రులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఈరోజు ఎడ్యుకేషన్కి సంబంధించి పబ్లిష్ అయిన ముఖ్యమైన అప్డేట్స్ గురించి క్లారిటీగా చూద్దాం. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. మనకి మొదటి అప్డేట్ వచ్చేసరికి ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో రావడం జరిగింది. డిఎస్సికి ఎంపికైన 400 మంది పోలీసులు అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. అంటే ఇక్కడ డిఎస్సికి సంబంధించి సెలెక్ట్ అయ్యి అక్కడ సివిల్ అదేవిధంగా ఏపీఎస్పీ కానిస్టేబుల్ కింద సెలెక్ట్ అయ్యి దాదాపుగా 400 మంది పోలీసులు డిఎస్సిలో ఎంపికై ఉన్నారంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేస్తున్నారు. 72 కేసులు పడినా ఆ పరీక్షలను నిర్వహించాం, మంత్రులతో నారా లోకేష్ అంటూ ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. తెలంగాణలో డిఎస్సికి సంబంధించి కేసులు లేకుండా నిర్వహించడం ఏ విధంగా సాధ్యమైందంటే ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష నిర్వహించి నార్మలైజేషన్ అనే అంశానికి తావు లేకుండా చేశారు. పక్క రాష్ట్రమైన తెలంగాణలో సజావుగా ఎటువంటి కేసులు లేకుండా డిఎస్సి నిర్వహించడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఇన్ని కేసులు పడి ఇంత జరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులకు సక్రమంగా అవగాహన లేకపోవడమే అని చెప్పుకోవచ్చు. మెయిన్గా ఒకే జిల్లా ఒకే పేపర్ పెట్టండి, నార్మలైజేషన్ విధానం వద్దు అనే ముఖ్యమైన నినాదాన్ని కూడా అధికారులు ఏమాత్రం లెక్క చేయలేదు. ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి మెయిన్గా 10 షిఫ్ట్లలో 10 పేపర్లలో పరీక్ష పెట్టడం వల్ల 80% హార్డ్ వర్క్ ఏ విధంగా కీ రోల్ పోషించిందో 20% లక్ కూడా ఈ డిఎస్సిలో ఉద్యోగం రావడానికి 100% కోఆపరేట్ చేసిందని చెప్పుకోవచ్చు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇకపై మీరు ప్రతి ఏటా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పేసి ప్రకటన చేస్తూ ఉన్నారు. కనీసం భవిష్యత్తులో జరగబోయే డిఎస్సికైనా ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష నిర్వహించండి అని చెప్పేసి డిఎస్సి అభ్యర్థులు అయితే కోరుకుంటూ ఉన్నారు. రాజకీయ కోణంలో నిర్వహించే మహానాడు సభలు అదేవిధంగా ఎన్నికల కోసం నిర్వహించే సభలే కాకుండా 13 జిల్లాల్లో డిఎస్సి అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసే విధంగా ఒక మంచి విజయోత్సవ సభని నిర్వహించాలని చెప్పేసి అభ్యర్థులు అందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. మహానాడుని తలదన్నే విధంగా, రాజకీయ సభలని తలదన్నే విధంగా మెగా డిఎస్సికి సంబంధించి ఎవరైతే 16,347 మందికి సంబంధించిన నోటిఫికేషన్ అన్నారో అందరికీ కూడా నియామక పత్రాలు అందజేసే ఒక ప్రక్రియని విజయవంతంగా నిర్వహించాలని చెప్పేసి కూడా అందరూ కోరుకుంటూ ఉన్నారు. మెగా డిఎస్సిని అడ్డుకునేందుకు 72 కేసులు వేశారని, అయినా ప్రతి సవాలును ధీటుగా ఎదుర్కొని డిఎస్సిని విజయవంతంగా నిర్వహించామని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. మంత్రిమండలి సమావేశానికి ముందు అల్పాహార విందు సందర్భంగా తెదేపా మంత్రులతో లోకేష్ సమావేశమయ్యారు. డిఎస్సిని సమర్థవంతంగా నిర్వహించామని లోకేష్ను మంత్రులు అభినందించారంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. దాదాపు 400 మంది పోలీసులు డిఎస్సికి ఎంపికయ్యారని, వీరు ఉపాధ్యాయ వృత్తిని ఎంపిక చేసుకుంటే పోలీస్ శాఖలో ఏర్పడే ఖాళీలని తర్వాత భర్తీ చేస్తామని, దీంట్లో న్యాయపరంగా వచ్చే సమస్యల్ని పరిష్కరిస్తామని లోకేష్ పేర్కొన్నారు. ఇది ఒక రకంగా చాలా మంచి అంశం కింద చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు పోలీస్ శాఖలో కొలువు సాధించి ఇటు డిఎస్సిలో కూడా కొలువు సాధించి అక్కడ వేరే వాళ్ళకి అవకాశం కల్పించకపోతే దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసినట్లయితే ఘోరంగా నష్టపోయే ప్రమాదం వస్తుంది. కాబట్టి ఇక్కడ డిఎస్సిలో సెలెక్ట్ అయిన వాళ్ళని డిఎస్సిలో తీసుకుని పోలీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి సంబంధించి విల్లింగ్ తీసుకున్న తర్వాత తదుపరి మెరిట్ క్యాండిడేట్కి అవకాశం ఇచ్చినట్లయితే ఆ ఫ్యామిలీ కూడా బాగుపడే అవకాశం అయితే ఉంటుంది. పోలీస్ అదేవిధంగా డిఎస్సికి ఎంపికైన వారు ఉపాధ్యాయ వృత్తిని ఎంపిక చేసుకుంటే పోలీస్ శాఖలో ఏర్పడే ఖాళీలని తర్వాత భర్తీ చేస్తామని, దీంట్లో న్యాయపరంగా వచ్చే సమస్యల్ని పరిష్కరిస్తామని లోకేష్ పేర్కొన్నారంటూ కూడా మనకు ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. డిఎస్సి అభ్యర్థులందరితో ఒక అభినందన సభ నిర్వహిస్తే బాగుంటుందని మంత్రులు అభిప్రాయపడ్డారంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేస్తున్నారు. 13 జిల్లాల డిఎస్సి అభ్యర్థులతో 13 జిల్లాల డిఎస్సి అభ్యర్థుల కుటుంబ సభ్యులతో విజయోత్సవ సభని నిర్వహించవలసిన అవసరం అయితే ఉంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఏవైతే టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి పోస్టుల భర్తీ జరిగిందో నియామక పత్రాలు అందజేసే ప్రక్రియ అనేది రాజకీయ సభలకి ఎంత ప్రాధాన్యత ఇచ్చి నిర్వహిస్తారో అదేవిధంగా దానికి ధీటుగా ఈ డిఎస్సి విజయోత్సవ సభను నిర్వహించినట్లయితే ప్రజల గుండెల్లో నిలిచే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ అంశంపై కూడా మీరు ఫోకస్ చేయాలి. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి బ్యాక్ టు వెరిఫికేషన్ ఆప్షన్ నేను అందుబాటులోకి వచ్చింది, దాన్ని తీసేశారు. దాని గురించి ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం అయితే లేదు. ఇప్పటికైతే వెబ్సైట్ అయితే నార్మల్గా ఉంది. ఆల్రెడీ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పూర్తయిన వాళ్ళకి సంబంధించి కొంతమంది లిమిటెడ్ క్యాండిడేట్స్కి మాత్రమే డిఓ ఆఫీస్ నుంచి కాల్ చేసి క్యాస్ట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు కాల్ చేస్తున్నారు. ఎవరు కూడా కంగారు పడవలసిన పని అయితే లేదు. క్యాస్ట్ విషయంలో కూడా ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. జస్ట్ క్రాస్ చెక్ చేసుకుంటున్నట్లు మనకు అర్థమవుతుంది. డిఓ ఆఫీస్ నుంచి ఎవరికైతే క్యాస్ట్ పరంగా వాళ్ళకి డౌట్ ఉందో వాళ్ళు కాల్ చేసి క్రాస్ చెక్ చేస్తున్నారు. దానివల్ల మీరేం వరి కావాల్సిన అవసరం అయితే లేదు. అంటే ఈడబ్ల్యూఎస్ ఆర్థికంగా వెనకబడిన వర్గాల వారు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావాలంటే యాన్యువల్ ఇన్కమ్ అనేది అంటే 1 ఇయర్కి ఇన్కమ్ అనేది 8 లక్షల ఇన్కమ్ మించి ఉండకూడదు. 8 లక్షల ఇన్కమ్ లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ అనేది వస్తుంది.
ఓకే, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. ఒకసారి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి సంబంధించి కొంతమందికి సంబంధించి కాల్స్ వచ్చాయి. కాల్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే రియాక్ట్ అయితే సరిపోతుంది. ఇప్పటి వరకు మనకి ఫస్ట్ ఫేజ్కి సంబంధించి, సెకండ్ ఫేజ్కి సంబంధించి కాల్ లెటర్స్ అనేవి వచ్చాయి, అంటే సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి సంబంధించి. ఇంకా మనకి ఏవైతే పోస్టులు పెండింగ్లో ఉన్నాయో, అంటే పీడబ్ల్యూడీ క్యాండిడేట్లకు సంబంధించి సెపరేట్గా వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. అసలు వాళ్ళకి పీడబ్ల్యూడీ పర్సంటేజ్ ఉందా లేదనేది కూడా సంబంధిత హాస్పిటల్స్లో టెస్టులు కూడా చేయడం జరుగుతుంది. ఫస్ట్ వెరిఫికేషన్ అయిన తర్వాత, అదేవిధంగా సెకండ్ ఫేజ్కి సంబంధించిన సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఇక్కడ మనకి చిత్తూరు జిల్లాకు సంబంధించి చూసినట్లయితే ఇంకా మనకి 79 మంది అభ్యర్థులు ఉన్నట్లు తేలారు. దీంతో ఈ 70 మందికి సంబంధించి రాష్ట్ర విద్యాశాఖ వెరిఫికేషన్ కాల్ లెటర్లు పంపించనుంది. రాగానే ఈ అభ్యర్థులు ధృవపత్రాల పరిశీలన చేపట్టనున్నారు. వీళ్ళకి సంబంధించి 3 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసి ఈ నెల 10వ తేదీ నాటికి మెగా డిఎస్సికి ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం అంటూ ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. ఇది గైస్, ఇక మనకి థర్డ్ ఫేజ్కి సంబంధించి 13 జిల్లాలకు సంబంధించి కూడా ఇంకా ఏవైతే పెండింగ్ కాల్ లెటర్స్ ఉన్నాయో వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఏం మెన్షన్ చేశారంటే 3 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసే విధంగా సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. అంటే మనకి నెక్స్ట్ 2-3 రోజుల్లో థర్డ్ ఫేజ్కి సంబంధించిన కాల్ లెటర్లు మనం వెబ్సైట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏదైనా అప్డేట్ వచ్చిందంటే తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. ఆల్రెడీ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ప్రశాంతంగా ఉండండి. మరొక్కసారి మిత్రులందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ టీచర్స్ డే. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం. ధన్యవాదాలు.